హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 28 డే 27 రివ్యూ. సో, ఈరోజు ఎపిసోడ్ కూడా అంటే కంటెంట్ కొద్దిగా ఆహ్, అంటే సండే ఫన్ డే కాబట్టి ఆ కంటెంట్ ఉంటుంది. గేమ్స్ గాని, ఇది గాని అది తీసేస్తే గనక మిగిలిన దాంట్లో కొద్దిగా అయితే కంటెంట్ ఉంది. కొద్దిగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే అనిపించాయన్నమాట. సో, మనమైతే వరుసగా చూసేద్దాం. ఫస్ట్ అయితే గనక సోనియా కొద్దిగా బాధపడుతున్నట్టుంది. కొద్దిగా తనని పైకి లేపడానికి నాగార్జున గారు వీళ్ళు అందరూ అడిగారు. అంటే ముందరే గనక కొద్దిగా క్లిప్ ఏంటి చూపించారంటే, సోనియా అంటుందనమాట. "ఎందుకు యష్మి ఇలా ఫీల్ అవుతుంది? నేనసలు అలా ఆ మీనింగ్ తోటి అనలేదు. నాకు ఆ ఉద్దేశ్యమే లేదు. నన్ను ఇది చేశారు. బ్యాడ్ చేసినట్టుగా" అన్నట్టుగా మేబీ దాని తర్వాత మాట్లాడుకున్నారేమో. అందు గురించే నాగార్జున గారొచ్చి, "సోనియా ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు చెప్పంటే" చెప్పనన్నారు. బట్ యష్మి "నువ్వు చెప్పు" అంటే యష్మి అయితే చెప్తుంది. వాళ్ళు సిస్టర్ అనుకున్న బాండింగ్‌లోనే ఉంది గానీ, ఎక్కడా గూడా ఇది లేదని. నాకైతే ఒక్కటేమనిపించిందంటే, మేబీ నిన్న ఈ కాన్వర్జేషన్స్ జరిగిన తర్వాత ఒక 4 అవర్స్ చాలండి కన్విన్స్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎళ్ళిపోతాను. నేను అందు గురించి ఈ ఈ పర్టిక్యులర్ టాపిక్ చెప్పండి. నేను అలాగే అనుకున్నా, సిస్టరే అనుకున్నానని. చెప్పారేమో మనకు తెలీదు అది. అంటే నిఖిల్ చెప్పాడా, పృథ్వీ చెప్పాడా తనకి, లేకపోతే సోనియా చెప్పిందా అన్నది తెలీదు గానీ, బట్ అది సిస్టర్ బాండింగ్ అన్నది మనకెక్కడా కొద్దిగా కనిపించలేదు ఎపిసోడ్స్ అన్నిటిలోనూ. బట్ ఇప్పుడు సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ తను చెప్పడం అన్నది అది అంత రిజిస్టర్ అవ్వదనమాట ఆడియన్స్ మైండ్‌లోకి. బట్ తనైతే అందు గురించి బాధపడుతున్నారని చెప్పారనమాట. ఇంక దాని తర్వాతేమో 2 క్లాన్స్‌కి డిఫరెంట్ గేమ్స్ పెట్టి ఆట ఆడించడం. ఇందులో ఏమో విష్ణుప్రియ అంటే ఇంకెవరికీ తెలుగు రాదనో ఏంటో తెలియట్లేదు. ఆ పాటలు రావు. ఓన్లీ విష్ణుప్రియకొచ్చు. అందునుంచి ఆమెనే లేపుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ నాగార్జున గారు ప్రతిసారి ఒక సీజన్‌లో ఒకళ్ళని కొద్దిగా ప్యాంపర్ అంటే తనకి రెస్పాండ్ ఇస్తే కొద్దిగా ఇదిగా క్యూట్‌గానో, లేకపోతే జోవియల్‌గానో, ఫన్‌గానో ఉంటుందని చెప్పి ఒకళ్ళని ఎంచుకుంటారు. సో, అందులో భాగంగానే ఈసారి విష్ణుప్రియ కనిపిస్తున్నారు. సో, ప్రతిసారి ఆమెను పిలుస్తున్నారు. బట్ ఆడియన్స్‌కి కొద్దిగా అది చిరాకు తెప్పిస్తుందేమో. నాకు గూడా అప్పుడప్పుడు గూడా ఎందుకిన్ని సార్లు ఆమెనే లేచి డాన్స్ చేయడం ఇదే అనిపించింది. బట్ స్టిల్ ఇంకా తను గేమ్ ఆడితే ఇలాంటివి చేస్తూ ఉంటే నచ్చుతుందనమాట. ఓకే. మన మన ఫ్యాన్ సారీ మన కంటెస్టెంట్ హౌస్‌లో ఇలాగ పెర్ఫార్మ్ చేస్తున్నారని చెప్పి అనుకుంటారు. బట్ ఇలాంటి ఓన్లీ ఆటలకి, పాటలకి డాన్సులు చేస్తే అంత రిజిస్టర్ ఆర్ వాటెవర్ అంత ఎక్కదనమాట జనాలకి. ఇంకా అది అయిపోయింది. ఆ గేమ్‌లో కాంతార విన్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ చెప్పేసింది విష్ణుప్రియ అండ్ టీమ్. సో, తనే పెట్టింది కాబట్టి ఫోటోస్ తన వల్లే వాళ్ళకి విన్ అయ్యారు వాళ్ళ టీము. ఇంక దాని తర్వాతేమో లోపలికి సోఫాల్లో కూర్చోబెట్టించి ఆహ్, కొన్ని ఫిష్ బౌల్‌లో ఏమో కొన్ని నేమ్స్ రాసి ఇంగ్లీష్ నేమ్స్ అవి దాన్ని బట్టి వాళ్ళకివ్వాలి. ఆ పర్టిక్యులర్ వచ్చిన వర్డ్ ఏదైతే అది ఇవ్వాలి అని జెప్పారు. సో, ఫస్ట్ అయితే ప్రేరణ వచ్చారు. తనకేమో టాక్సిక్ అని జెప్తే సోనియాకిచ్చింది. ఇది అంటే ఇంట్లో కొద్దిగా ఇదిగా కనిపిస్తుంది. ప్రతిదానికి ఓవర్ ఇది చేస్తారు. ప్లస్ 2 మాటలు మాట్లాడతారు. ఆమె పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పడం క్లియర్‌గా చెప్పిందనమాట. సో, ఆ విధంగా టాక్సిక్ అన్నది ఇచ్చారు తనకి. నెక్స్ట్ నైనిక వచ్చి లౌడ్ స్పీకర్ కిందొస్తేనేమో తనేమో విష్ణుకిచ్చింది. ఆబ్వియస్‌గా అరుస్తుంది ఇదని చెప్పారు. ఇంకా సీత వచ్చి విక్టిమ్ కార్డ్ ఏమో నాగమణికంటకిచ్చింది గానీ ఎక్స్‌ప్లనేషన్ అయితే చేయలేదు. తను అడగలేదు. ఇంకా నాగార్జున గారు గూడా అడగలేదు. ఎందుకు అడగలేదో నాకర్థం కాలేదు. అట్‌లీస్ట్ ఛాన్స్ ఇస్తే ఎందుకంటే నాగమణికంటకి క్లియర్ థాట్స్ ఉంటాయండి కొన్నయితే. అది ఒప్పుకోవాల్సిందే ఎవరు ఏమనుకున్నా గూడా. ఆ క్లియర్ థాట్స్ తోటి ఏం చెప్తాడా అన్నది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే యాస్ ఎ రివ్యూయర్స్‌కైతే గనక నాకైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఏంటి కొత్తగా చెప్తాడు అని జెప్పి. సో, దాన్ని బట్టి తను విక్టిమ్ కార్డ్ అన్నప్పుడు తను ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు? అంటే యాక్సెప్ట్ చేస్తున్నాడా? లేకపోతే దానికి అగెయిన్స్టా అన్నది తెలిస్తే బావుండేది. అది చేయలేదు. ఇంక నెక్స్ట్ ఆదిత్య వచ్చి మళ్ళీ నాగమణికంటకిచ్చి నెగెటివ్ అనేసాడు. ఆదిత్య దాంట్లో ఒకటే ఒకటండి. ఎంతసేపు తనకెవరిచ్చారో వాళ్ళకి తిరిగిస్తూ ఉంటాడనమాట. అంతే. సో, ఆదిత్య దాంట్లో అయితే గనక నేనెప్పుడూ గూడా తీసుకోను. తను ఓన్లీ జస్ట్ తన నేచర్‌కేంటంటే తనేమి ఎక్కువ అనలేడు. సో, అందు గురించి తనకెవరిస్తారో తనకి తిరిగిచ్చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ నెగెటివ్ అని జెప్పారు. ఇంట్లో తనెప్పుడూ ఒకలాగా ఉండడు. లోలా ఉంటాడు, హైలో ఉంటాడు. దాన్ని బట్టి మాటలు వదిలేస్తాడు ఇదన్నట్టుగా చెప్పారనమాట. నెక్స్ట్ ఏమో నబీల్ వచ్చి సేఫ్ ప్లేయర్ నిఖిల్‌కిచ్చారు. ఇది చెప్పాడు. కాకపోతే రీజన్ వచ్చేసి తను
కొద్దిగా వేరేగా చెప్పాలి. ఎక్కువగా దీంట్లో ఉండిపోతాడు. వాళ్ళతోటే జోన్‌లోనే ఉండిపోతాడు గానీ, కొద్దిగా సేఫ్‌గా అనిపిస్తాడని జెప్పాలి. బట్ ఇక్కడో మాట, అక్కడో మాట చేస్తాడు నిఖిల్ అన్నట్టుగా చెప్పలేకపోయాడు నబీల్. క్లియర్‌గా చెప్పలేకపోయాడు కొద్దిగా. అది చెప్పుంటే ఇంకా బావుండేదనిపించేది. బట్ సేఫ్ ప్లేయర్ అని నిఖిల్‌కిచ్చాడు. ఇంకా పృథ్వీ ఏమో మ్యానిపులేటివ్ నాగమణికంటకిచ్చారు. నాగమణికంట డైరెక్ట్ ఇంకా యెస్ ఇదే సార్, ఇదే సార్. తనేంటంటే ఒక ఇందులో పెట్టేసుకున్నాడనమాట. ఎలాగైనా తిను తప్పు చేస్తాడు. నాగమణికంటనే తప్పు అన్నట్టుగా ప్రూవ్ చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నాడు ప్రతిసారి. అన్నీ ఇంకా ఏదొచ్చినా కూడా నాగమణికంటకే ఇస్తున్నాడు. ఒక రకంగా కార్నర్ ఆర్ వాటెవర్ టార్గెట్ తనకి నాగమణికంటనే అయ్యాడు పృథ్వీకి. సో, మ్యానిపులేటివ్ అన్నాడు. ఎందుకంటే ఈ గేమ్స్ విషయంలో అక్కడో మాట చెప్పాడు. బయటకొచ్చిన తర్వాత ఇంకోటి చెప్పాడు. మ్యానిపులేషన్ చేయడానికి ట్రై చేస్తాడంటే, ఇక్కడ నాగార్జున గారు ఒక పని చేస్తారనమాట. నిన్న క్లారిటీ లేదన్నావు. క్లారిటీ లేకుండా ఎలా మ్యానిపులేట్ అవుతాడు అని జెప్పని అన్నాడంటే, లేదు అందులో క్లారిటీ ఉంది సార్. మ్యానిపులేషన్ చేసే దాంట్లో క్లారిటీ ఉందన్నట్టుగా చెప్పాడు గానీ, బట్ ఆయన అడిగింది కరెక్టే అనమాట. క్లారిటీ లేకపోతే అసలు మ్యానిపులేషన్ ఎలా చేస్తాడు? తన దీంట్లో ఉండిపోతాడు గదా! సో, అది ఇది అయిందనమాట. నెక్స్ట్ యష్మి వచ్చి అటెన్షన్ సీకర్ ఏమో పృథ్వీకిచ్చారు. సో, తనెప్పుడు అటెన్షన్ గ్రాబ్ చేద్దాం అనుకుంటాడు అని అంతే చెప్పాడు గానీ, ఎందుకంటే లేడీస్ అందరికీ కూడా కొద్దిగా ఇదిగా అని చెప్పి నెక్స్ట్ నిఖిల్ వచ్చి ఎయిమ్‌లెస్ గురించి తినేమో ఏంటో ఇబ్బంది పెట్టి ఇది కాదు ఇంకోటొస్తానంటే ఫేక్ అని వచ్చిందంట. అదొద్దు సార్, ఇదొద్దు సార్ అన్నాడు. తనేమో నాగమణికంటకి ఎయిమ్‌లెస్ అని ఇచ్చాడు. ఇక్కడ తిను గూడా ఎందుకు నాగమణికంట అని ఎయిమ్‌లెస్ అన్నాడు. ఇక్కడ వెంటనే విష్ణుప్రియ కూడా అంటుంది. అదేంటిదది తను చీఫ్ అవ్వాలనుకుంటున్నాడు, విన్నర్ అవ్వాలనుకుంటున్నాడు. అలాగే దొంగైనా ఓకే. ఏదో ఒకటి అవ్వాలని తనకొక గోల్ పెట్టుకుంటున్నాడు ప్రతిసారి అన్న నాగార్జున గారు కూడా నిజమే ఎయిమ్‌లెస్ ఎక్కడుంది తను ఆడుతూనే తను ఏదో చెప్తున్నాడు కదా! అని చెప్పి. సో, అక్కడ కూడా నిఖిల్ ఫేడ్ అయ్యింది. తన యొక్క పాయింట్స్ అనిపించింది. నెక్స్ట్ నాగమణికంట అయితే క్లియర్‌గా బయాస్డ్ ఎవరున్నారంటే నిఖిల్‌కి అంటే అదేంటి ఎలా చెప్తావంటే ఎవరికున్నారంటే సోనియాకిను, పృథ్వీకి బయాస్డ్ కింద ఉంటాడు అని చెప్పి డైరెక్ట్‌గా అయితే చెప్పేసాడండి. అది క్లియర్ ఆఫ్ థాట్స్ అనమాట. నాగమణికంటకైతే గేమ్ అయితే ఉందండి. తనలో ప్రాబ్లమ్ ఏంటంటే ఓవర్ థింకింగు ఇంకా భయం. నామినేషన్ అయితే పక్కా భయం ఉంది. ఈ వీక్ అన్నా తను ఒక్కటి తెలుసుకుంటే బావుండు. ఏదైతే అది అవుతుంది. నామినేషన్ నుంచి భయపడకూడదని అనుకుంటే బావుంటుంది. అప్పుడైతే గేమ్ ఆడగలడు. ఎందుకంటే ఫన్ వీటిలో గూడా మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్దిగా అప్పుడప్పుడు ఫన్ జనరేట్ చేసింది అంటే అన్‌సీన్ కట్స్ గానీ, మాకు ఎక్కడైనా చూపించిన లైవ్‌లో గానీ కొన్ని కొన్ని సీన్‌లుంటాయండి. దాంట్లో తను ఫన్ అయితే జనరేట్ చేయగలడు నాగమణికంట. నెక్స్ట్ విష్ణు ఏమో ఇమ్మెచ్యూర్ నైనికాకిచ్చింది. తనే అంటుంది. నేను ఇమ్మెచ్యూర్ అంటే నీకన్నా గూడా నెక్స్ట్ లెవెల్‌లో ఎవరున్నారంటే కొద్దిగా పైకి ఎవరున్నారంటే నైనిక అంటుంది. చిన్నపిల్ల అంటాం గానీ చిన్నపిల్ల కాదు. ఒక దానివల్ల మెచ్యూరిటీ అంటే మాట్లాడే మాటలు గానీ ఇది కరెక్ట్‌గా లేదేమో డెసిషన్స్ దానివల్ల ఇమ్మెచ్యూరిటీ వచ్చిందేమో అంటుందనమాట. ఇంకా సోనియా ఏమో సెల్ఫిష్ ఎవరికిస్తారంటే విష్ణుకిస్తుంది. విష్ణుకెందుకు అంటేనేమో తను సెల్ఫిష్‌గా అన్నీ తనకే కావాలి. అలాగే గేమ్ ఆడాలి ఇది అనుకుంటూ ఉంటుందని చెప్పింది గానీ క్లియర్‌గా అయితే చెప్పలేకపోయారు. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఒక్కొక్కళ్ళని ప్రాసెస్‌లో సేవ్ చేసుకుంటూ వచ్చారు. ప్రేరణ అండ్ పృథ్వీ సేవ్ అయ్యారనమాట. మిగిలిన వాళ్ళిద్దరేమో ముగ్గురు. నాగమణికంట ఎలాగైనా ఈ డేంజర్ జోన్‌లోకెళ్ళాడు. ఇంకా ఆదిత్య అండ్ సోనియా వీళ్ళ ముగ్గురిని గూడా దీంట్లోకి పంపిస్తారు యాక్షన్ రూమ్‌లోకి. యాక్షన్ రూమ్‌లో ఏమో అందులో సేవ్ చేసి ఆదిత్యని పంపిస్తారనమాట. ఇక్కడ క్లియర్‌గా ఆదిత్య అయిపోయిన తర్వాత ఇచ్చిన ప్రాసెస్ కొద్దిగా అంటే కొత్తగా ఉంది. నిజంగానే ట్విస్ట్‌గానే ఉంది. సో, ఆ ట్విస్ట్‌లో ఏంటంటే బై డిఫాల్ట్ డిఫాల్ట్ కాదు. బై ఓట్స్ తోటి బయట జనాలు ఓట్స్ తోటి లీస్ట్‌లో ఉన్నదేమో ఎవరు మన సోనియా. అదే మీరేమో 0 ఇతను ఈ గేమ్‌కి పనికిరాడు అన్న వ్యక్తినేమో మణికంఠ అని పెట్టారు. సో, ఇప్పుడు మీరిద్దరే ఎంచుకోవాల్సింది ఏంటంటే అంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయండి. సోనియాని సేవ్ చేద్దామని కాదు గానీ, సోనియా లేకపోతే గనక వెళ్లి పంపించేస్తే గనక హౌస్‌మేట్స్ రీజన్ వేరుంటే గనక సోనియాని సేవ్ ఎందుకంటే వీళ్ళకి గేమ్‌కి ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సోనియా ఉండేదేమో. అప్పుడు వేరేగా ఎలాగా చేద్దామని. లేదంటే ఎలిమినేట్ చేసి నాగమణికంఠని గూడా ఎలిమినేట్ చేస్తున్నాము. చేసి తన్ని సీక్రెట్ రూమ్ కన్నా పంపించేవాళ్ళు. లేకపోతే ఇంకా ఏదైనా ఆల్టర్‌నేట్ ఎతికేవాళ్ళనమాట. ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ దొరకలేదు. హౌస్‌మేట్స్ ఏమో సోనియానే ఎలిమినేట్ అయిపోవాలని చెప్పి అన్నారు. ఎక్సెప్ట్ నైనిక అండ్ పృథ్వీ అండ్ నిఖిల్ అయితే వద్దన్నారు. మిగతా అందరూ గూడా సోనియాని ఎలిమినేట్ చేయమన్నారు.
ఇంక నాగమణికంఠ అయితే సేవ్ అయిపోయాడు. క్లియర్‌గా అయితే చెప్పారు. ఓట్స్ ద్వారా అలాగే హౌస్‌మేట్స్ ద్వారా బయటికెళ్ళిపోవాల్సింది సోనియానే అని క్లియర్‌గా అయితే చెప్పారనమాట. సో, ఆ విధంగా తిన్నేమో మణికంఠనేమో లోపలికి పంపించి జైల్లోకి వేయాలి ఈ వీక్ అంతా అన్నట్టుగా చెప్పారు. సో, అది కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా అంటే కొత్తగా అనిపించింది. ఎందుకు మళ్ళీ హౌస్‌మేట్స్ చేతిలో పెట్టారు అన్నది కొద్దిగా ఇదిగా అనిపించింది. మేబీ సీక్రెట్ రూమ్‌కి ప్లాన్ చేసుంటారు. బట్ అది అవ్వలేదనమాట. సో, లోపలికొచ్చిన తర్వాత మణికంఠ ఇంకా పృథ్వీ అండ్ నిఖిల్ అయితే కొద్దిగా బాధపడ్డారండి. కనెక్షన్ అంటారా ఇక్కడ మనకేమో సిస్టర్ సెంటిమెంట్ ఆర్ మదర్ సెంటిమెంట్ ఏవో చెప్తున్నారు గానీ, మనకి చూపించిన వరకు ఇన్ని వీక్స్ వరకు గూడా అంటే మనకేం అలాగేమి సిస్టర్ రిలేషన్ లాగా ఏమి అనిపించలేదు. బట్ సమ్‌హౌ బట్ నాకొచ్చిన ఇదేంటంటే సోనియా గారు వెళ్ళిపోవడానికి ఫస్ట్ కారణం అయితే నిఖిలేనండి. నిఖిల్ ఫ్యాన్స్ గానీ, లేకపోతే నిఖిల్‌తో ఉండడం గానీ, ఎందుకంటే పృథ్వీ అట్‌లీస్ట్ అటు ఇటుగా 2 సైడ్‌లా ఉండేవాడు కొద్దిగా. బట్ నిఖిల్ అయితే ఫుల్ కనెక్షన్‌తో ఉన్నాడు. అందు గురించి వెళ్ళేటప్పుడు కూడా తను ఏవి ఇదంతా అయిపోయిన తర్వాత ఏడుస్తాడనమాట. ఏడ్చినప్పుడు నాకైతే అనిపించిందేంటంటే, నిఖిల్ ఎక్కువ ఓవర్‌గా తనతో కనెక్ట్ అవ్వడం వల్ల తన ఫ్యాన్స్ కూడా నచ్చక అది తనని ఎలాగైనా సోనియాని ఎలిమినేట్ చేయాలని ఒకటి. ప్లస్ సోనియా బిహేవియర్ తను మాట్లాడే మాటలు గానీ, లేకపోతే పర్సనల్ టార్గెట్స్ కానీ కొన్ని నచ్చక మిగిలిన ఆడియన్స్ అంటే విష్ణుప్రియ గానీ, యష్మి గానీ, నబీల్ గానీ వీళ్ళ ఫ్యాన్స్ అందరూ గూడా తనని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేశారు. లేకపోతే గనక సోనియాలో ఉన్న పాజిటివ్ ఏంటంటే ఒకటి షీ కెన్ టాక్ ఎనీథింగ్. పాయింట్స్ అయితే క్లియర్‌గా చెప్పగలదనమాట. క్లియర్‌గా అంటే నెగెటివ్ పాయింట్స్‌నే నెగెటివ్‌గానే చెప్పగలదు. బట్ పాయింట్స్ అయితే పెట్టగలదనమాట. దేనికి భయపడే వ్యక్తి కాదు. సో, ఆ విధంగా చూసుకుంటే కొద్దిగా తన వల్ల ఇంకా కొద్దిగా గేమ్ అనేది చేంజ్ అవుతూ ఉండేది. బట్ స్టిల్ అయితే గనక అది కుదరలేకపోయింది. ఆహ్, నాకైతే గనక నిఖిల్ వల్ల సగం తను ఎలిమినేట్ కారణం నిఖిలే అని చెప్పి నేను అనుకుంటాననమాట. నా ఒపీనియన్ అది. నెక్స్ట్ సోనియా ఎలిమినేషన్ అయిపోయింది. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మహాతాళి అని చెప్పి పెట్టి ఇందులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇమ్మన్నారు. పులిహోర ఏమో విష్ణుకిచ్చి విష్ణు పులిహోర కలుపుతుంది. అక్కడ ఏమిటి మాట్లాడాలి, ఎవరితో ఏం చేయాలా అని చేస్తూ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు. ఆమేమో అడల్టరేట్ జోక్స్ వేయకూడదు అంటుంది. ఇక్కడేమో పులిహోర కలిపేస్తుందని చెప్పి చెప్పేయడం జరిగింది. అలాగే సీతు ఎక్కువ నెగెటివ్ చేదుగా ఉంటుంది. తన మాట అంటే ఎక్కువ టార్గెట్ చేసినట్టుగా ఇది చేస్తుంది. కాకరకాయ వేపుడు అని ఇచ్చారనమాట. నెక్స్ట్ ఆవకాయ ఏమో ప్రేరణకేమో క్యూట్‌గా ఉన్నట్టే ఉంటుంది గానీ, బట్ ఘాటుగా గూడా ఉంటుంది. బాగా టార్గెట్ చేసినట్టుగా మాటలు పోక్ చేస్తూ ఉంటుంది ప్రతిదానికి అని చెప్పానండి. ఎందుకంటే చాలా మాటలైతే ఈమె చెప్పారండి. ప్రేరణ గూడా ఆమె గురించి టాక్సిక్ అని, నెగెటివ్ అని, ఆమె వల్లే వీళ్ళు ఇది అవుతున్నారని ఇవన్నీ చెప్పేసింది డైరెక్ట్. సో, ఆబ్వియస్‌గా ప్రేరణ అంటే కొద్దిగా అలాగే చెప్పిందనమాట. ఇంకా నబీల్ గురించయితే ఇంట్రెస్టింగ్‌గా తను బయటికేమో హార్డ్‌గా కనిపిస్తాడు గానీ, లోపల సాఫ్ట్‌గానే ఉంటాడండి. రోటీ అని చెప్పి చెప్పింది. ఇది కొద్దిగా కొత్తగా అనిపించింది. అంటే మొన్న గొడవ అయింది గదా! అది గూడా ఏవీలో ఏంటంటే క్లియర్‌గా ఇగ చూపించినప్పుడు గూడా గొడవలు ఇవన్నీ చూపించినప్పుడు బట్ స్టిల్ తనకిచ్చారనమాట. ఇంక నెక్స్ట్ ఏమో పృథ్వీకేమో పాయసం తియ్యగా ఉంటాడు. మంచి వ్యక్తి అన్నట్టిస్తాడు. ఇంకా అన్నమేమో నిఖిల్‌కిచ్చి అన్నిట్లితోటి కాంబినేషన్ తనే చేయగలడు. ఇవన్నీ గేమ్ చుట్టూరా నిఖిలే ఉన్నాడు. సో, నిఖిల్ లేకపోతే లేడు అన్నట్టుగా చెప్తుంది. ఇంక చేపల వేపుడేమో యష్మికిచ్చి తను ఆహ్, హా అంటే చూడ్డానికేమో ఎక్కువ ఆహ్, బలంగా హార్డ్‌గా కనిపిస్తుంది గానీ, బట్ ఏమీ అంతేం లేదు. లోపల సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగా చెప్తుందనమాట. నాగార్జున గారు అడుగుతారు. అంటే ముళ్ళు అలాంటివేమైనా ఉన్నాయంటే, "ఆ! ఉన్నాయి. గేమ్స్ వచ్చినప్పుడు, నామినేషన్స్ వచ్చినప్పుడు కొద్దిగా త్రో చేస్తుందన్నట్టుగా." నెక్స్ట్ నైనికాకేమో అప్పడం ఇచ్చి, "నువ్వు ఈజీ బ్రేకబుల్ అటు ఇటు, ఇటు అటు అన్నిట్ల మీదకెళ్ళిపోతూ ఉంటావు. ఈజీగా టార్గెట్ అయిపోతావు. చూసుకో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకో" అని చెప్పి చెప్పారనమాట. సో, అలాగే ఓవరాల్‌గా మన జర్నీ వీడియోలో చూస్తే గనక బిగ్ బాస్ కూడా తినది కొద్దిగా లవ్ యాంగిల్ అన్నట్టుగానే లవ్ సాంగ్స్ ఇవన్నీ పెట్టి నిఖిల్‌కిను ఇంకా పృథ్వీకి తక్కువే బట్ నిఖిల్ అండ్ సోనియాది చూపిస్తాడనమాట. ఎళ్ళేటప్పుడు కూడా నిఖిల్ ఏడవడం కొద్దిగా ఆహ్, అంటే ఏంటి ఇంత కనెక్షన్ పెరిగిందా వీళ్ళకి అనిపించేటట్టు జరిగిందనమాట. సో, ఇదండి ఓవరాల్ ఎపిసోడ్. నాకైతే బాగా అనిపించింది. బట్ నాగార్జున గారు ఒకటి చెప్పారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంటుందని. సో, చూడాలి. మీ ఓట్స్ ఎవరికైతే వాళ్ళకి యుటిలైజ్ చేసుకోండి. ఇంకా కొన్ని ఐ మీన్
3-4 డేస్ మిడ్ వీక్ అంటే ఆబ్వియస్‌గా బుధవారం చేస్తా అంటారు. బట్ మనకి బుధవారం అంటే వాళ్ళకి మంగళవారమే ఎపిసోడ్ వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఆల్రెడీ షూటింగ్ అయిపోతుంది కాబట్టి 99%. సో, ట్రై చేయండి ఎవరికి ఎయ్యాలనుకుంటున్నారని. సో, నా రివ్యూ ఇదండి. మీకు నచ్చినట్టయితే గనక థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. మీకు కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి రివ్యూతో అసలుకే నామినేషన్స్ ఎపిసోడ్ రేపు ఫుల్ ఆన్ ఫైర్ ఉంటుంది. సో, చూద్దాం. ఓకేనండి. బాయ్.